क्या आप भी देश और दुनिया की खबरों से रह जाते हैं बेखबर? तो सब्सक्राइब कर लीजिए हमारे HT न्यूज चैनल को और बेल आइकॉन को दबाना मत भूलिएगा। Very good. You have to say it. I'm అని చెప్పారు. మీరు ఎందుకు ఇంటర్ఫియర్ చేస్తున్నారు? ఇప్పుడు మీకు నాకు పర్సనల్ కోపం ఏం లేదు కదా. ఇప్పుడు నా ఇంటి కాడ మీరు అందరూ వచ్చి ఇట్లా చేస్తే ఎక్కడో చెప్పండి. ఇగో డబ్బులు అడిగింది ఈ మేడమే ఇంకా నువ్వు 10 ఏళ్ళు తిరగాలని చెప్పింది. మీరు అనలేదా మేడం? అనలేదా మీరు? దేవుడు చెప్పండి మేడం, దేవుడు ఒకటే చెప్పండి. మా తాత పుట్టిన అనేసి వెరీ గుడ్ కానీ మా కోర్టు చూపిస్తాం ఎంత గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తారా? కంటోన్మెంట్ ఎట్లా చేస్తారా? మీరు కంటోన్మెంట్ చేస్తారా? మీకు రైట్ ఉందా? మేడం కోర్టు డైరెక్షన్స్ ఉన్నాయి. అమ్మా సారీ చెప్తున్నావు, అది తప్పేం లేదు. హలో అన్నా, నేనేం మాట్లాడతాను, ఏం మాట్లాడాను సార్? నేను నోటీస్ ఇచ్చాను, ఏం మాట్లాడచ్చు చెప్తాడు వాళ్ళు ఉంటపడ్డ కేసులు వేస్తాడు. సరే సార్, గురించి కలిసి మాట్లాడి ఆమె చేసుకో. సరే సార్, ఆమె చేసుకో. ఉంటపడ్డ కేసులు ఎందుకు చేస్తాడు? అమ్మ నువ్వు వెళ్ళి ఇంటికి వాళ్ళు అన్యాయంగా మాట్లాడుతున్నారు. జాబులు అవుతాయి. మొత్తం పడుతూ ఉంటుంది. ఓకే అండి. నా పేరు దశరథరామరెడ్డి సార్, టికెట్ వాస్తవ్యండి. నేను పుట్టినప్పటి నుంచి కంటోన్మెంట్ ఏరియాలో ఉన్నాను. నేను మా 105 ఇల్లు పెంకటిల్లుని కట్టుకుందామనేసి కంటోన్మెంట్ వాళ్ళకి అర్జీ పెట్టుకున్నాను సార్. దానికి సంబంధించిన ట్యాక్సులు, వాటర్ బిల్లులు అన్నీ క్లియర్ చేశాను సార్. నోటేషన్ కూడా చేయించుకున్నాను నా పైన. తర్వాత వాళ్ళు నన్ను ఇబ్బందులకు గురి చేస్తూ నా దగ్గర డబ్బులు అడగడం జరిగింది. ఇది నేను తగిన సంబంధిత అధికారులకి, CEO గారికి లీగల్ నోటీస్ పర్వంగా ఇచ్చాను. అయినా కూడా వాళ్ళ యాక్షన్ రాలేదు. వాళ్ళు ఆ మనసులో ఆ కోపం పెట్టుకొని నన్ను నానా రకాలుగా హింసించి 2-3 ఏళ్ళ నుంచి ఆఫీస్ చుట్టూ కుక్కలాగా తిప్పుకుంటా నన్ను చాలా ఇబ్బందులు పెట్టారు సార్. మొత్తానికి ఇప్పుడు ఈ రోజు పరిస్థితి ఏంటంటే, నన్ను నా ఇంటికి వచ్చి ఎదిరించి చెప్పుతో కొట్టి మళ్ళీ నా మీదనే దొంగ కంప్లైంట్ పెట్టి నన్ను పోలీస్ స్టేషన్లో నన్ను ఇంప్లికేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు కొంతమంది అధికారులు కంటోన్మెంట్ అథారిటీస్లో. దాంట్లో స్పెసిఫిక్గా పేరు వచ్చేసి శ్రీమతి సరిత. ఆమె నన్ను డబ్బులు అడిగింది, ఇది వాస్తవం. డబ్బులు ఇవ్వనందుకు నా మీద కక్ష కట్టి నా మీద కంప్లైంట్లు పెట్టి నన్ను ఇబ్బందికి గురి చేస్తున్నారు సార్. ఇది దయచేసి హానరబుల్ చైర్మన్ గారు దీని మీద తగిన యాక్షన్ తీసుకొని SHO మాడపల్లి గారికి ఈ ఇన్వెస్టిగేషన్ చేసి దానికి తగిన మనుషులని FIR ఫైల్ చేసి శిక్షించాలని కోరుతున్నాను సార్. మేడం ఇంజనీరింగ్ సెక్షన్లో సర్వేయర్ సార్. ఆమెనే నన్ను 2-3 సార్లు వస్తే ఇది ఏమైనా ఉంటే మీరు ఇల్లీగల్ కట్టుకోవాలా, లేకపోతే ఈ CEO ట్రాన్స్ఫర్ అయితే కానీ ఈ పని కాదు, ఆ CEO ట్రాన్స్ఫర్ అయితే మనం చేయొచ్చు, లేకపోతే మీరు ఇల్లీగల్ కట్టుకోవాలా, డబ్బులు ఖర్చు అయితే అని చెప్పింది.
నేను అన్నాను ఎంత డబ్బులు అంటే కూడా ఆమె చాలా ఎక్కువ డిమాండ్ చేసింది, లక్షలలో డిమాండ్ చేసింది. అంత ఇవ్వలేదని చెప్పాను నేను. అది చెప్తే కూడా ఆమె నన్ను ఇంకా 2-3 సార్లు మళ్ళీ పిలవడం జరిగింది, ఆఫీస్ తిరగడం జరిగింది. ఇంకా తను ఎప్పుడైతే నేను పై దగ్గర కంప్లైంట్ చేశానో తన మీద, అప్పటి నుంచి నా మీద ఒక గ్రడ్జ్ పెట్టుకొని నన్ను సాధించడం జరిగింది. కొంతమంది ఫోన్ చేసి నీ మీద SC/ST కేసు కూడా పెడతాము, నేను లోపలికి వేపిస్తాము ఎట్టి పరిస్థితుల్లో అని నన్ను భయభ్రాంతులు చేయడం జరుగుతుంది సార్. నేను తనని ఎటువంటిది కూడా దూషించలేదు. ఎక్కడైనా ప్రూఫ్ కానీ తను చూపిస్తే నేను తగిన అధికారులు ఏ శిక్ష విధించినా దానికి రెడీ సార్.